ఇదేమైనా బస్సు వెనక్కి రావడానికి అనుకుంటున్నారట. ఆయన అలాగే కొద్దిసేపు ప్రార్థించిన తర్వాత ఫ్లైట్ వెనక్కి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఎలా సాధ్యమైంది అని. రాజు కుటుంబానికి చెందిన ఒక ఆమె ఇండియా వచ్చి ఇంగ్లాండ్ వెళ్ళిపోతూ వాష్రూమ్లో అత్యంత విలువైన రింగ్ మర్చిపోయారు. ఆ రింగ్ కోసం ఆమె ఫ్లైట్ని వెనక్కి రప్పించారు. మరలా భగత్ సింగ్ గారి పేరు పిలువగా ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారు. ఇది ఆయన విశ్వాసానికి సాదృశ్యం. ఈ రీతిగా భగత్ సింగ్ గారు క్రీస్తును విశ్వసించిన నాటి నుండి పలు ప్రాంతాలలో, దేశాలలో సువార్త ప్రకటిస్తూ ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ ఆయన జీవించారు. 4 భాషల్లో వాక్యాన్ని ఉపదేశించేవారు. ఇంగ్లీష్, ఉర్దూ, పంజాబీ, హిందీ భాషల్లో దేవుని వాక్యాన్ని చెప్తూ మన దేశంలో 6,000 సంఘాలు స్థాపనకు కారణమయ్యారు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఆయన సువార్త పరిచర్య పాకింది. పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా,